ఆధ్యాత్మిక చింతన, ప్రకృతి మేళవింపు కలిపి తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా నర్సింగ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గండిపేటలో నిర్మించిన శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం విరజిల్లుతుందని ప్రతిష్ఠ ఆచార్యులు బ్రహ్మశ్రీ కాదండే కౌస్తుభ ఆచార్యులు తెలియజేశారు. పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రవేత్తలతో అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్దేశించిన మేరకు నిరంతరం కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. గండిపేటలో నిర్మించిన శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయని, తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఇక్కడ శ్రీనివాసుడు పూజలు అందుకోనున్నారని చెప్పారు. ప్రతిష్టాపన కార్యక్రమాల భాగంగా ఫిబ్రవరి 26వ తేదీ దశమి ఉదయం 11:42 మృగశిర నక్షత్రం వృషభ లగ్నం పుష్కరంజ సుముహూర్తంన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య విగ్రహ యంత్ర ప్రతిష్ట మహోత్సవం జరుగుతుందని చెప్పారు. సమస్త భక్తజన కోటి ఈ అపురూపమైన కార్యక్రమంలో విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపల్ పరిధిలో ఉన్న గండిపేట గ్రామంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమాల నేపథ్యంలో భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రత్యేకించి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కంచల్ల సంతోష్ రెడ్డి మరియు ఆలయ కమిటీ కార్యదర్శి డి సుధాకర్ ప్రత్యేక పూజలకు సంబంధించి కూడా నిరంతర కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన ఆచార్యులుగా ఉన్న ఎన్ వెంకటశర్మ గారు ఇక్కడ విశేషాలు తెలియడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా సరియాగు ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మొదలుకొని ఫిబ్రవరి 26వ తేదీ ఇక్కడ స్థలానికి సంబంధించి కావచ్చు, ప్రకృతికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆచార్య బ్రహ్మశ్రీ కందాడే శ్రీ కౌస్తుభ ఆచార్యులు ఇక్కడ వివరించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వశిష్ఠ మహాముని ఇత్యాది ఋషులందరూ కూడా ఈ పాంచరాత్ర ఆగమాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఆ ఆగమానుసారంగానే మనం ఈ కార్యక్రమాన్ని సుమారు 5 రోజుల పాటు జరుపుకుంటూ ఉన్నాం. 26వ తారీఖున ఉదయం మనకి స్వామివారి ఇక్కడ ఈ ఆలయం లోపల కొలువబోతున్నారు. ఇక్కడ ఈ విగ్రహాన్ని ఈ టెంపుల్ స్థలం ప్రత్యేకత మనకి గండిపేట గ్రామం అనేటువంటిది మనకి చాలా కాలంగా హైదరాబాద్ అందరికీ కూడా పరిచితమే. ఈ గండిపేట చెరువు అనేటువంటిది ఎంతో కాలంగా భాగ్యనగర వాసుల యొక్క దాహాన్ని తీర్చుకు వస్తుంది. అదేవిధంగా ఈ గండిపేట చెరువు సమీపంలో స్వామివారి ఆలయం రావడం అనేటువంటిది చాలా గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమలలో స్వామివారి పక్కనే స్వామి పుష్కరిణి అనేటువంటిది ఉన్నట్టుగా మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే అంత పెద్ద మహా సరస్సు ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మనం ఇటువంటి గ్రామానికి ఇటువంటి ఆలయం రావడం, ఇక్కడ ఉండేటువంటి గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఆనందంగా దర్శించారు అని చెప్పేసి అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. పూజలు జరుగుతాయి. ఇక్కడ తిరుమల తరహాలో స్వామివారి ఆలయము, అదేవిధంగా ఇతర పూజాధికాలు జరిగిన ఆగమశాస్త్రం ప్రకారం ఇది పాంచరాత్ర ఆగమానుసారంగానే జరుగుతూ ఉంది. కొన్ని కార్యక్రమాలు మాత్రం అక్కడికి ఇక్కడికి సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే భవిష్యత్తులో దీన్ని మనం ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా తప్పకుండా, ఎందుకంటే ఈ యొక్క గండిపేట చెరువు సమీపంలో ఉన్నటువంటి గ్రామం అంతా కూడా మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఇది. అందులో మనకి పక్కనే సాయిబాబా ఆలయం కూడా చాలా ప్రాచుర్యం పొందింది. అనతి కాలంలోనే ఈ ఆలయం కూడా చాలా గొప్పగా అనేక మంది భక్తులతో విలసిల్లుతూ చాలా గొప్పదైనటువంటి తరహాలో నడుస్తుంది అని చెప్పేసి మనం తప్పకుండా విశ్వసించవచ్చు. ఈ ఆలయ నిర్మాణాన్ని మనం ఏ విధంగా విశ్లేషించుకోవచ్చు? ఈ యొక్క శిల్ప సముదాయం అంతా కూడా మనకి ద్రవిడ శిల్ప శైలిలో అనేక రకాల అందమైనటువంటి శిల్పాలతో చెక్కారనమాట. ఈ ఆలయం అంతా కూడా 16 స్తంభాలతో నిర్మితమై ఉంది. ముఖమండపం అంతా కూడా ఆలయం కూడా అంతరాళము, గర్భాలయము అనేటువంటి ఆగమ శాస్త్రానుసారంగా
నిర్మించబడింది. ఆ గోపురం కూడా అష్టాంగ విమానం అనేటువంటి ఆకారంలో మనకి ఆ విమానాలన్నీ కూడా నిర్మితమయ్యాయి. చుట్టూ బలిపీఠాలు ధ్వజస్తంభంతో ఆగమ శాస్త్రానుసారంగా ఈ ఆలయం అంతా కూడా అద్భుతంగా స్వామివారి అనుగ్రహంతో నిర్మాణమై అత్యంత సుందరంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మనము 26వ తారీఖున ఉదయం ముఖ్యంగా ప్రధాన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 7 అడుగుల మూర్తిని మనం ప్రతిష్ఠించుకోబోతున్నాము. అంతేకాకుండా కుడివైపున స్వామివారికి పద్మావతి అమ్మవారు, ఎడమవైపున శ్రీ గోదాదేవి అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకోబోతున్నాం. వాటితో పాటుగానే స్వామివారి ఉత్సవమూర్తులు పంచలోహ నిర్మితములై అవి కూడా ప్రతిష్ఠ కాబోతున్నాయి. ఆ స్వామివారికి ఎదురుగా ప్రభుత్వంతో మనం ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాలు మంచి లొకేషన్లో గురించి ఈ పాలకవర్గం కానీ చైర్మన్ గారు ప్రశాంత్ రెడ్డి గారు సెక్రటరీ కావచ్చు, కమిటీ తర్వాత సభ్యులు కావచ్చు, ఏ విధంగా ఏర్పాట్లు కావచ్చు చేసినట్టు మనకి ఈ ప్రతిష్ఠ కార్యక్రమం అనగానే ముందుగా మనకి ఆలయ అర్చకులు వెంకటశర్మ గారు, మన సెక్రటరీ సుధాకర్ గారు, మా చైర్మన్ గారు అందరూ మనల్ని సంప్రదించడం జరిగింది. ఈ 2022లో మనము దసరా రోజున ఆ శ్రీనివాసుని అవతారోత్సవమైనటువంటి రోజున మనం శంకుస్థాపన చేసుకున్నాం. సుమారు 3.5 ఏళ్ల కాలం పాటు ఈ ఆలయ నిర్మాణం అనేటువంటిది చాలా శాస్త్రరీతిగా జరిగింది. ఈ ఆలయ ఉద్ధరణకి అనేక మంది భక్తులు నిరంతర కృషితో తమ యొక్క మనస్ఫూర్తిగా స్వామివారికి ఎక్కువ మొత్తంలో ధన సహాయము, అదేవిధంగా వస్తు సహాయం కూడా చేశారు. ఈ ఆలయ చైర్మన్ అయినటువంటి సంతోష్ రెడ్డి గారు, అలాగే రెడ్డిరో ట్రక్స్ అధినేత శ్రీమాన్ పార్థసారథి రెడ్డి గారు, అనేక మంది ఇతర రాజగోపాల్ గారు కానివ్వండి, ప్రేమ్చంద్ గారు కానివ్వండి, మన ఆలయ సెక్రటరీ సుధాకర్ గారు కానివ్వండి, అలాగే రాజు గుప్తా గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ఆలయ యొక్క అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఈ ఆలయ యొక్క ప్రతిష్ట కూడా ఎక్కడా కూడా వాళ్ళు తగ్గకుండా అన్ని రకాల సదుపాయాలను మాకు ఏర్పాటు చేశారు. సుమారు 20 మంది వైదిక బృందంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. చాలా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. చాలా గొప్ప విషయం. అంటే ముఖ్యంగా ఈ ఆలయ ప్రతిష్ట ఆచార్యులుగా మీరు సమస్త భక్తి చేసుకోవచ్చు. ఓవరాల్గా ఏమైనా అప్పీల్ చేయవచ్చు అంటే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ అయిన తర్వాత నుంచి అందరూ కూడా విశేషంగా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించి మంచి మానసికోల్లాసాన్ని పొందుతారు, ప్రశాంతతని పొందుతారు. ఈ ఆలయం సమీపంలో ఈ చెరువు ఉండడం మనందరికీ కూడా ఒక సుందరకరమైనటువంటి వాతావరణం ఒకటి ఏర్పాటైంది. భక్తులందరూ స్వామివారి యొక్క ఆలయంలోకి రాగానే చాలా మంచి మనశ్శాంతిని పొందుతారు. ఒక మంచి ఆధ్యాత్మిక శక్తి చైతన్యం అవుతుంది వాళ్ళందరిలో కూడా. స్వామివారి అనుగ్రహంతో వాళ్ళకు ఉండేటువంటి 26వ తారీఖు మధ్యాహ్నం నుండి ఆ స్వామివారి యొక్క దర్శనం కలుగుతూ ఉందండి. ఆలయంలో ఉండేటువంటి దేవతామూర్తులందరినీ కూడా 26వ తారీఖు మధ్యాహ్నం నుంచి అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి తప్పకుండా అండి. ఎందుకంటే ఆలయం అనేటటువంటిది భక్తులందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం. అందులో ఆ శ్రీనివాసుడు ఉండేటువంటి ఆలయం పేరు ఆనంద నిలయము అంటారు. కాబట్టి ఆ ఆనంద నిలయం తిరుమలకి వెళ్ళలేకపోయినటువంటి వారు ఈ గండిపేట గ్రామంలో ఉండేటువంటి ఈ ఆలయానికి విచ్చేసి ఆ ఆనంద నిలయుడైనటువంటి శ్రీనివాసుని తరలిస్తే తప్పకుండా తమకి ఆనందం కలిగేస్తుంది. మంచి సుఖ సంతోషాలన్నీ కూడా కలిగి ఆనందంగా జీవిస్తారని చెప్పి తప్పకుండా చెప్పొచ్చు. మనం ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ప్రత్యేకంగా ఏం పూజలు చేస్తారు? మనకి మొదటి రోజున 21వ తారీఖు ఉదయం వాస్తు పూజతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సాయంకాలం ఆ భగవంతుడికి విష్ణుమూర్తికి సేనాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచన కార్యక్రమాలు ఇచ్చినటువంటి వైదిక బృందము యాజమాన్యం అంతా కూడా రక్షాధారణ చేశారు. 5 రోజులకు గాను దీక్షాధారణ. ఆ విధంగా మొదటి రోజున సాయంత్రం పూర్తయింది. రెండవ రోజు ఉదయం మనకి అరిణిమథన కార్యక్రమం అంటే అగ్ని ప్రతిష్ట ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఆ మూర్తులకు సంబంధించినటువంటి అనేక రకాలైన బీజాక్షరాలతో కూడిన మంత్రాలతో మనం హోమాన్ని పూర్తి చేసుకున్నాం. సాయంత్రం పంచగవ్య అధివాసం అనేటువంటి కార్యక్రమం చేసుకున్నాం మొదటి రోజున. రెండవ రోజు ఉదయం స్వామివారికి 25 కలశములతో అభిషేకం జరిగింది. దాన్ని కర్మాంగ స్నపనము అంటారు.